తూర్పుగోదావరి జిల్లాలో స్థానిక ఓఎన్జీసీ గోదావరి భవన్ సమావేశ మందిరంలో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధికి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో అమలు జరుగుతున్న కార్యక్రమాలు, లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న సమస్యలు మరియు భవిష్యత్ కార్యాచరణపై వివరాలను సమర్పించారు. సమీక్షలో భాగంగా చైర్మన్ కిషోర్ మక్వానా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం విద్య, ఉపాధి, సామాజిక సంక్షేమ రంగాల్లో మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా విద్యా వ్యాప్తికి ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయాలని అన్నారు. ఆయా వర్గాలకు ప్రయోజనం చేకూరేలా ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి వాటిని సమర్థంగా అమలు చేయడానికి అధికారులు కృషి చేయాలని సూచించారు. డ్రాపౌట్లు లేకుండా ఆయా వర్గాలకు చెందిన వారు చదువుకునే విధంగా అవగాహన, చైతన్యపరచడం ముఖ్యమని అన్నారు. సంక్షేమ వసతి గృహాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని చైర్మన్ స్పష్టం చేశారు. విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు వసతి గృహాల నిర్వహణలో నాణ్యతను పెంచాలని తెలిపారు. ఇందుకు అవసరమైన ఆర్థిక వనరులు మంజూరు కావడానికి కేంద్ర స్థాయిలో అవసరమైన చర్యలు తీసుకునేలా పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఆ మేరకు ప్రతిపాదనలు పంపాలని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు అమలు, సంక్షేమ పథకాల అమలు పరిస్థితులు, లబ్ధిదారులకు అందుతున్న సేవలపై కూడా విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అందుతున్న సేవల్లో పారదర్శకత, సమర్థత ఉండేలా అధికారులు కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని చైర్మన్ కిషోర్ మక్వానా సూచించారు. జాతీయ ఎస్సీ కమిషన్ కార్యదర్శి జి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ వర్గాలకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులను సూచించారు. రిజర్వేషన్ నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయా అనే అంశంపై కూడా శాఖల వారీగా వివరాలు తెలుసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామని తెలిపారు. విద్య, ఉపాధి, సామాజిక భద్రత, గృహ నిర్మాణం వంటి రంగాల్లో ఆయా వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, కమిషన్ సూచనల మేరకు మరింత మెరుగైన కార్యాచరణతో కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తామని పేర్కొన్నారు. అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యా వ్యాప్తి కోసం మెరుగైన చర్యలు చేపట్టడం జరుగుతోందని వెల్లడించారు. వసతి గృహాల్లో బాలుర కంటే బాలికలు నమోదు ఎక్కువగా ఉన్నారని తెలియజేశారు. ఓపెన్ కేటగిరీలో విద్యను అభ్యసించే వారితో సమానంగా ఎస్సీ ఎస్టీ తదితర వెనుకబడిన వర్గాల వారు కూడా విద్యను అభ్యసించే క్రమంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం తగిన చర్యలు తీసుకుంటామని, శాఖల వారీగా ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం అర్హత కలిగిన లబ్ధిదారులకు ఆయా పథకాలు అందించడం కోసం కమిషన్ సూచించిన సూచనలు క్షేత్రస్థాయిలో అమలు చేస్తామని తెలియజేశారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలకు రక్షణ, భద్రత కల్పించే విషయంలో పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఈ వర్గాలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం క్రింద కేసులను వేగంగా నమోదు చేసి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చట్టంపై అవగాహన పెంపొందించే చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్, తదితర జిల్లా అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఎండి గయాజుద్దీన్, ఇన్ఛార్జ్ ఆర్డీఓలు కె భాస్కర్ రెడ్డి, ఎంఆర్ఆర్ ప్రేమ్ కుమార్, ఉమ్మడి తూర్పుగోదావరి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జె సత్యవతి, జిల్లా అధికారులు బి నాగేష్, కె తిలక్ కుమార్, ఎం నాగమహేశ్వరరావు, కె వాసుదేవారావు, వి శాంతామణి, ఎంవివి రమణ, కె లక్ష్మీనారాయణ, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.